ఖమేనీ హతమైనట్లు తొలుత ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనని తొలుత ఇరాన్ ఖండించింది. ఆ తర్వాత ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లుగా వెల్లడించింది ఇరాన్. ఈ దాడుల్లో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ తరువాత సుప్రీం లీడర్ ఎవరు అనే దానిపై అధికారికంగా ఇరాన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇరాన్ మీడియా ప్రకటించే అవకాశం ఉంది. ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబానే ఇరాన్ కి కొత్త సుప్రీం లీడర్ కాబోతున్నారు అని క్లారిటీ ఇస్తోంది ఇరాన్. ఖమేనీ మృతితో ప్రస్తుతం ఇరాన్ లో ఆయన వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు. జనం సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ లో 40 రోజుల సంతాప దినాల్ని ప్రకటించారు. అంతేకాదు 7 రోజుల పాటు అధికారికంగా సెలవుల్ని ప్రకటించారు. ఖమేనీ మృతితో కన్నీళ్లతో ప్రకటించారు ఇరాన్ టీవీ యాంకర్. తమని అణచివేసే శక్తులపై పోరాటానికి ఖమేనీ వీరమరణం ఆరంభం అన్నారు టీవీ యాంకర్. ఖమేనీ మృతి తరువాత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన విడుదల చేశారు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామన్నారు. దుష్ట ఉగ్రవాదుల చేతిలో ఖమేనీ వీరమరణం పొందారని, పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ కన్నుమూశారని తెలిపింది. ఖమేనీ మరణంతో ఇరాన్ ఇప్పుడు రగిలిపోతోంది. ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది ఇరాన్. ఇంత పెద్ద నేరం చేసిన తరువాత ఆన్సర్ చెప్పకుండా ఉండలేమంటోంది ఇరాన్. చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో అమెరికా స్థావరాలపై వినాశనకర దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారంటూ శత్రువులు అప్పుడు తప్పుడు ప్రచారం చేశారని రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఖమేనీ వారసుడిని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఆ మేరకు ఇరాన్ ఇప్పుడు వారసుడు ఎవరో క్లారిటీ ఇచ్చారు. ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబానే ఇరాన్ కి కొత్త సుప్రీం లీడర్ కాబోతున్నారని ప్రకటించారు. మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇరాన్ అధికారికంగా ఎలా ప్రకటించబోతోంది? అయితే ఒక క్లారిటీ వస్తోంది, మొజ్తబానే నెక్స్ట్ లీడర్ అని. ఇరాన్ లో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఖమేనీ మృతి తర్వాత ముఖ్యంగా ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫోర్స్ ఎవరైతే ముఖ్యంగా ఇరాన్కి గార్డ్స్గా వాళ్ళ యుద్ధంలో పాల్గొంటున్న ఫ్రంట్ లైనర్స్ ఉన్నారు, సో వాళ్ళు ఇటు ఇజ్రాయిల్ అలాగే అమెరికా జరిపిన దాడిని ముఖ్యంగా చాలా తీవ్రంగా ఖండిస్తూ దీనికి ధీటైన సమాధానం మేము ఇస్తాం, ఊహించని రీతిలో అమెరికా స్థావరాలపైన కనీవిని ఎనుగని రీతిలో మా దాడులు ఉంటాయి అన్నది స్పష్టం చేశారు. సో ఖమేనీ హత్యకు సంబంధించి 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. 7 రోజుల పాటు అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. ఇప్పుడు అనధికారికంగా ప్రస్తుతం ముజ్తబా ఖమేనీ ఆయన రెండో కుమారుడు, ముఖ్యంగా ఇప్పటికే ఆయన గడిచిన 2 దశాబ్దాలుగా కూడా యాక్టివ్గా ఉన్నారు మత ప్రచారాల్లో కానీ రాజకీయాల్లో కానీ. సో ఇప్పుడు ఆయన్ని ఇప్పటికే అధికారికంగా రహస్యంగా ప్రకటించారన్న ఒక చర్చ జరుగుతోంది. ఖమేనీ తర్వాత ఆయనే ఈ ముజ్తబా ఖమేనీనే నెక్స్ట్ ఈ ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాలన్నింటినీ కూడా సుప్రీం లీడర్గా ముందుకు తీసుకెళ్తారన్న చర్చ ఇప్పటికే గత కొన్నేళ్లుగా కూడా ఉంది. ఇప్పుడు ఖమేనీ ముఖ్యంగా అమెరికా అలాగే ఇజ్రాయెల్ దాడిలో చనిపోవడంతో అది మరింత బలపడడం జరిగింది. దీనికి సంబంధించి ఇస్లామిక్ రెవల్యూషనరీ వాళ్ళ సైనికపరమైన ప్రకటన దీనికి సంబంధించి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యంగా అమెరికా దాడులు ఉంటాయి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఖమేనీ మృతి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి మిసైల్ దాడులు అనేవి ఇటు ఇరాన్లో జరగడం లేదు. కానీ ఇటు ఇరాన్ మాత్రం మిగతా గల్ఫ్ దేశాలపైన దాడులు జరుపుతున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రంతా కూడా ఇటు క్షిపణి దాడులు అలాగే డ్రోన్ దాడులు నిర్వహించిన పరిస్థితి. దుబాయ్లో, అబుదాబిలో అలాగే మరికొన్ని కంట్రీస్లో సుమారు 10 కంట్రీస్ పైన ఇటు అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు జరుపుతున్న పరిస్థితి. దీంతో చాలామంది ప్రజానికం ముఖ్యంగా భయాందోళనకు గురవుతున్నారు. అనేక మంది ఇరాన్లో చనిపోయిన పరిస్థితి. ఇటు గల్ఫ్ దేశాల్లో కూడా ఇరాన్ జరుపుతున్న దాడులకు సంబంధించి చనిపోతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం శాంతియుత పరిస్థితుల కోసం ముఖ్యంగా అన్ని దేశాలు చర్చల ద్వారా సమస్యలు, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్న పరిస్థితి. అత్యవసర సమావేశం నిర్వహించి ఆయా దేశాధినేతలకు కీలక సూచనలు కూడా ఆంటోనియో గుటెరస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ఖమేనీ చనిపోయారని మొదటి ప్రకటించిన తర్వాత ఇటు
ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫోర్సెస్ ఎవరైతే ఇప్పుడు ఇరాన్ నుంచి యుద్ధంలో పాల్గొంటున్నారో సో వాళ్ళు ఇంకా యుద్ధాన్ని కోరుకుంటారు అని చెప్పి భావించడం లేదు. ఇది ఇరానీ ప్రజలకు ఒక మంచి అవకాశం, అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అని చెప్పి ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. లేదు రిటాలియేషన్ ప్రక్రియలో భాగంగానే ఇరాన్ ముందుకెళ్తామంటే ఇంకా భీకర యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అమెరికన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇటు గల్ఫ్ దేశాల్లో ఎక్కడైతే వారి ఎయిర్ బేస్లు కానీ వాళ్ళ సైనిక స్థావరాలు అమెరికన్స్ ఎక్కడ నివసిస్తున్నారన్న లొకేషన్స్ని గుర్తించి ఇరాన్ దాడులకు సిద్ధపడితే కనుక ఖచ్చితంగా ఇంకా చాలా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇది కేవలం అమెరికన్స్కి అలాగే ఇజ్రాయెల్కి కాదు, ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా ఈ యుద్ధ ప్రభావం ఉంటుంది. చమురు ధరలు పెరగడం కానీ మిగతా స్టాక్ మార్కెట్స్ పైన కానీ పూర్తిగా ప్రతి అంశం పైన కూడా ఈ యుద్ధ ప్రభావం అనేది గ్లోబల్గా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ముఖ్యంగా అక్కడ భారతీయులు కూడా చాలామంది ఉన్నారు. ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ సుమారు 1 కోటి మంది వరకు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో అక్కడ ముఖ్యంగా జీవనోపాధి కోసం వెళ్ళి అక్కడ జీవిస్తున్న వారు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇటు ఇజ్రాయెల్లో ఇరాన్లో ఉన్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడున్న ఎంబసీల ద్వారా భారత ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడం జరిగింది, బయటకు రావద్దని చెప్పి సూచించడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా అక్కడున్న పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. అలాగే ఇటు ఇరాన్ తదుపరి సుప్రీం కమాండర్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇంకా తమ దాడుల్ని ఇటు ఇరాన్ కనుక కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా మేము మా దాడులు కొనసాగుతాయన్న అంశాన్ని కూడా వారు స్పష్టం చేశారు. రైట్ గోపి.